హైదరాబాద్ ఎల్బీ నగర్ లో బీసీ రాజ్యాధికార వేదిక ఆధ్వర్యంలో బీసీ ఆత్మగర్జన సభ నిర్వహించారు. ఈ సభలో ఎంపీ ఆర్ కృష్ణయ్య పాల్గొని బీసీలంతా ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు బీసీలకు చట్టసభలో 42% రిజర్వేషన్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉచిత పథకాల పేరుతో బీసీలను మభ్యపెడుతున్నారని కృష్ణయ్య ఆరోపించారు. బీసీలో నాయకత్వ లక్షణాలు పెంపొందించడమే బీసీ రాజ్యాధికార వేదిక లక్ష్యమని వ్యవస్థాపకులు రాఘవేంద్ర గౌడ్ స్పష్టం చేశారు. బీసీ రాజ్యాధికార ఆత్మగౌరవ సభకు ఈరోజు పూర్తి సక్సెస్ఫుల్ విజయవంతంగా జరిగింది. అనేక మంది ప్రముఖులు వచ్చి బీసీల ఐకమత్యం, బీసీల రాజ్యాధికార సాధన, తద్వారా ఈ కులాలు ఎట్లా అభివృద్ధి చెందుతాయి, ఏ విధంగా ఈ కులాలను రాజ్యాధికార దిశగా తీసుకువెళ్లాలని అనేక అంశాలను మాట్లాడడం జరిగింది. ఇదే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం బీసీ వ్యతిరేక వైఖరి అవలంబిస్తుంది. అది మార్చుకోవాలని రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే 42% రిజర్వేషన్ల విషయంలో డోకా చేశావు, మోసం చేశావు. బడ్జెట్ విషయంలో డోకా చేశావు. 10,000 కోట్లు 20,000 కోట్లు అని చెప్పి 11,000 కోట్లకి పరిమితం చేశావు. లాస్ట్ 2 years మోసం చేశారు. ఇట్లా అడుగున గురుకులాలు ప్లేస్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ చేస్తా అని చెప్పి గురుకులాలు ఎత్తేసి కుట్ర చేస్తున్నావు. ఇప్పుడు ఫీజుల బకాయిల కోసం కోర్టు మీద నెట్టి ఆ స్కీమ్ను దెబ్బతీయాలనే కుట్ర జరుగుతుంది. విద్యార్థులే ఫీజులు కట్టాలి. ప్రభుత్వం మంజూరు చేసినాక అరే నువ్వు కాలేజీలో విద్యార్థులు ఇంత గొడవ చేస్తే ఇవ్వవు, ఇంకా కాలేజీలో కట్టాక వీళ్ళ ఫీజుల బకాయిలను ఈ బుద్ధిమంతుల ప్రభుత్వం అంటే ఇస్తారట. మీ మంత్రులకు మీ ఎమ్మెల్యేలకే దోసుక తినకే సరిపోతలేవు. పిల్లలు ఇప్పుడున్న చట్ట ప్రకారం ఇచ్చేటే ఇస్తలేవు. రేపు